అసలకి ప్రధాన కారణం యుద్ధాలనే చెప్పొచ్చు, పేదరికం అని చెప్పొచ్చు. సో, వీళ్ళకి హక్కులు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. డిసెంబర్ 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జరుపుకుంటారు. వీళ్ళు ఉపాధి మార్గాలు సరిపోక, లేకపోతే చదువు రీత్యా, లేకపోతే బ్రతుకు తెరువు రీత్యా వలస వెళ్తారు. అది ఇతర జిల్లాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కూడా కావచ్చు. దేశం మట్టికి వీసాలు, పాస్పోర్ట్ అక్కర్లేదు. దేశం దాటిన తర్వాత ఇవన్నీ అవసరం అవుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన అసెంబ్లీ 2000 సంవత్సరంలో ప్రకటించింది. 1990 ఇదే తేదీన అంతర్జాతీయ వలసదారుల హక్కుల చట్టం కన్వెన్షన్ ఆమోదించబడ్డది. సో, ఇది దానికి ప్రధానమైనటువంటి కారణం జీవనోపాధి కోసం వెళ్లాల్సి రావడం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎడతెరిపి లేని వరదలు, కరువులు, ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో అగ్నిపర్వతాలు బద్దలు కావటం, ఇవన్నీ వలసలకి ప్రధానమైనటువంటివి మనకు కనపడుతుంది. విద్యా, ఉద్యోగం, ఉపాధికి సంబంధించి కూడా ఇందులో ప్రధానమైనటువంటి అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, విద్యా నైపుణ్యం, ఇవన్నీ వలసలకి దారితీస్తూ ఉంది. సో, మరింత డెవలప్మెంట్ కోసం చదువుకున్నటువంటి వాళ్ళు, చదువులేనటువంటి వాళ్ళు కూడా ఉపాధి మార్గాలు, కొద్దిగా ఆదాయ మార్గాలు ఎక్కువ పెరిగినప్పుడు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది ఒక భాష, ఒక ప్రాంతం, ఒక ఆహారపు అలవాట్లు అని చెప్పలేం. ఎవరికైనా ఇది వర్తించుద్ది అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాని లీడ్ చేస్తున్నటువంటి తెలుగు వాళ్ళే అన్ని కంపెనీలు అనేది ఎక్కువ మేజర్ అది మనకు కనపడతా ఉంది. సో, అంటే నాట్ ఓన్లీ ఇండియా. సో, మన దేశానికి సంబంధించి బంగ్లాదేశ్ వైపు బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ సైడ్ బంగ్లాదేశ్ వాళ్ళు వలసలు వస్తూ ఉన్నారు. ఇతర దేశాల నుంచి ఇండియా కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. అక్కడ ఆ దేశాల్లో పరిస్థితి ఇంకా దరిద్రంగా, తీవ్రంగా ఉన్నదనేది మనం చెప్పుకోదలుచుకోవచ్చు. గల్ఫ్ దేశాలకు వలసపోయే భారతీయుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. అది డబ్బులు ఆదాయం పెరగడానికి, ఇక్కడ ఉన్న ఉపాధి మార్గాలు సరిపోకపోవడం అనేది మనం చెప్పుకోవచ్చు. సో, విదేశీ మారక ద్రవ్యాలను తెస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఇట్లా దేశానికి సంబంధించి వచ్చినప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుండి శరణార్థులు వచ్చి అక్కడ, అంటే దేశ సరిహద్దులో ఉండి రాష్ట్రాలండి, సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు. సో, ప్రపంచ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలకు ఎంతగానో అవసరమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో దీన్ని గమనించి ముందుకు ప్రణాళికలు రచించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, మైగ్రేట్స్ ఎవరైతే ఉన్నారో వలసదారులకు సంబంధించి కొన్ని హక్కులు అయితే ఉంటాయి. సో, భారతదేశం కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు సంబంధించి బతకడానికి మట్టికి సమస్య ఏం లేదు. సో, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతికి వ్యాపారాల్లో స్థిరపడిన తర్వాత ఇక్కడ మతతత్వాన్ని, లేకపోతే ప్రాంతీయతత్వాన్ని, ద్వేషాలను రగిలిస్తూ దేశ శాంతి భద్రతలకు ఉల్లంఘన కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకో పేరుతోనే రోహింగ్యాలో ఇంకో పేరుతోనే ఆ విధంగా నష్టం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని వద్దని ఇండియా అంటా ఉన్నది. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.